థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హలో ఆల్, ఇక్కడికి వచ్చేసిన ఆడియన్స్ ఫ్యాన్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ. సినిమాని ఇంత ఓకే ఓకే సినిమాని ఇంతలా ఆదరించినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఫస్ట్ మార్తాండ నాకు చాలా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే మొత్తం నాకు చాలా రోజుల తర్వాత మళ్ళీ కెమెరా పైన కనిపించిన అన్న ఏం కాదురా అని మంచిగా తనే యాక్ట్ చేసి ఇలా చేయాలరా అని చెప్పాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. తర్వాత మౌలి ఒక ఇన్స్పిరేషన్. మౌలిలా ఉండాలని అసలు నేను చాలాసార్లు అనుకున్నాను. ఎందుకంటే మౌలి అసలు సింగిల్ టేక్ ఆర్టిస్ట్, అసలు చాలా బాగా చేస్తాడు మౌలి. లైఫ్లో ఎప్పుడైనా మౌలిలాగా ఒక మంచి సినిమా చేయాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ శివాని ఈజ్ వెరీ స్వీట్. అసలు సెట్లో ఫుల్ ఫ్రెండ్లీగా అందరితో ఒక ఫ్రెండ్లానే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ జయకృష్ణ కూడా చాలా జయకృష్ణ కూడా నన్ను చాలా ఇన్స్పైర్ చేశాడు. ఎలా యాక్ట్ చేయాలి, ఈ మధ్యలో నాకు ఏమైనా యాక్టింగ్ రాకపోయినా ఇలా యాక్ట్ చేయాలరా అని చెప్పాడు. చాలా థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇది నితిన్ అన్నకు చాలా థ్యాంక్ యూ. నితిన్ అన్న మాట్లాడితే అలా వింటూనే ఉండాలనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్స్పైరింగ్ వర్డ్స్ అన్న. నెక్స్ట్ సూర్య అన్న, అసలు ఈ సినిమా ఇంత బాగా అందరికీ కనబడుతుందంటే విజువల్స్ నీ వల్లే అన్న. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ బిట్టు అన్న, కిరణ్ అన్న, వినోద్ అన్న, అందరికీ అసలు నన్ను ఫ్రెండ్లానే చూశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. శ్రీధర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. నెక్స్ట్ బన్నీవాస్ గారు థ్యాంక్ యూ సో మచ్. వంశీ నందిపాటి గారు థ్యాంక్ యూ సో మచ్. రాజీవ్ కనకాల గారు థ్యాంక్ యూ సో మచ్. బిగ్ ఫ్యాన్ అన్న మీకు, బండ్ల గణేష్ అన్న బిగ్ ఫ్యాన్ అన్న. ఇంకా ఈ సినిమాలో పనిచేసిన అసిస్టెంట్ నిఖిల్, అవినాష్, శ్రవణ్, కౌస్తుబ్ వీళ్ళు కూడా ఒక ఫ్యామిలీలా అయిపోయారు. సింజిత్ కూడా చాలా బాగా మ్యూజిక్ కొట్టాడు. మీరు అందరు ఈ పాటలు వింటున్నారంటే దానికి కారణం సింజిత్ అంటాడు జై బాబన్. ఓకే, సినిమా అందరూ ఆదరించారు. థ్యాంక్ యూ. మళ్ళీ చూడండి, సినిమా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్. అండ్ ఇప్పుడు స్టేజ్ పైకి